Please subscribe Love Littles. అనగనగా ఒక అడవిలో లీలా తన ఇంటి సమీపంలో అడవిని అన్వేషించడానికి ఇష్టపడే ఆసక్తిగల యువతి. ఆమె ఎల్లప్పుడూ ఉత్తేజకరమైన సాహసాల కోసం వెతుకుతూ ఉంటుంది. లీలా దయగలది మరియు అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. బోరిస్ అనేది ఒక సున్నితమైన బేర్. అతను అడవి మధ్యలో నివసించేవాడు. అతని బెదిరింపు పరిమాణంలో పెద్దగా ఉన్నప్పటికీ బోరిస్ నిజానికి చాలా పిరికిది. అతను తన రోజులను నదిలో చేపలు పట్టడం, చెట్ల నీడలో ఎక్కువసేపు నిద్రపోవడంతో ఆనందిస్తాడు. బోరిస్ లీలతో ఫాస్ట్గా ఫ్రెండ్ అవుతాడు మరియు తరచుగా ఆమె సాహసాలకు తోడుగా ఉంటాడు. పాషా ఒక కొంటె ఉడత. అతను తన ఫారెస్ట్ ఫ్రెండ్స్ పై మాయలు ఆడటం ఇష్టపడతాడు. అతను ఎప్పుడూ తన ఉల్లాసభరితమైన చేష్టలతో ఇబ్బందులు పడతాడు, కానీ లోతుగా అతనికి మంచి హృదయం ఉంది. పాషా తన స్నేహితులకు చాలా విధేయుడుగా ఉంటాడు మరియు వారికి అవసరమైనప్పుడు సలహా ఇవ్వడానికి, సహాయం చేయడానికి ఏదైనా చేస్తాడు. నీనా ఒక ర్యాబిట్, సున్నితమైన ర్యాబిట్. ఆమె తన స్నేహితులు కష్టాలు వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆమె ఎంత చిన్నదైనప్పటికీ చాలా తెలివైనది. తరచుగా అవసరమైన వారికి వివేకమైన సలహాలను అందిస్తుంది. నీనా తన రోజులను తన తోటను చూసుకోవడం మరియు తన స్నేహితులకు రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ఇష్టపడుతుంది. మ్యాక్స్ ఒక పేరుగల ముళ్ళపంది. ఇది ఆహారం పట్ల తనకున్న ప్రేమకు పేరుగాంచింది. అతను ఎల్లప్పుడూ తదుపరి భోజనం కోసం వేటలో ఉంటాడు మరియు తరచుగా అడవిలో బేరెర్లు మరియు కాయల కోసం వెతుకుతూ ఉంటాడు. అతనికి బాహ్య మురికి రూపం ఉన్నప్పటికీ మ్యాక్స్ తన స్నేహితుల పట్ల మృదువుగా ఉంటాడు మరియు అతని స్నాక్స్ని వారితో పంచుకోవడానికి ఎల్లప్పుడూ ఇష్టపడతాడు. ఒకరోజు మధ్యాహ్నం లీలా, బోరిస్, పాషా, నీనా, మ్యాక్స్ అందరూ కలిసి అడవిలో ఒకచోట భోజనం చేస్తున్నారు. భోజనం ముగించుతుండగా లీలా సమీపంలోని రాయి కింద ఒక పాత చిరిగిపోయిన పటం కనిపించింది. కుతూహలంతో దాన్ని అందుకుని లీలా నిశితంగా పరిశీలించింది. ఎక్కడో అడవిలో పాతిపెట్టిన గుప్తనిధికి దారి తీసింది ఆ మ్యాప్. నిధి వేటకు వెళ్లే అవకాశం ఉన్నందున సంతోషిస్తున్న లీలా తన స్నేహితులకు మ్యాప్ను చూపించింది మరియు వారు త్వరగా కలిసి సాహసయాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మ్యాప్ సూచనలను అనుసరించి వారి దారిలో అడ్డంకులు మరియు సవాళ్లను ఎదుర్కొంటూ అడవిలో మధ్యలో లోతుగా ప్రయాణించారు. వారి మొదటి అడ్డంకి వారి మార్గానికి అడ్డుగా ప్రవహించే నది. బోరిస్ సమూహంలో బలమైన వ్యక్తి కావడంతో పడిపోయిన దుంగలు మరియు తీగలను ఉపయోగించి ఒక దృఢమైన వంతెన నిర్మించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. మిగిలిన సమూహం సురక్షితంగా అవతలి వైపుకు వెళ్లేందుకు వీలు కల్పించాడు. తరువాత వారు ఒక చీకటి మరియు దట్టమైన చీకటి కలిగిన గుహను చూశారు. ఇది నిధి ఉన్న ప్రదేశం అని మ్యాప్ సూచించింది. భయానక వాతావరణంలో అధైర్యపడకుండా పాషా ధైర్యంగా గుహలోనికి వెళ్ళాడు. ఏదైనా ప్రమాదాలను పసిగట్టడానికి తన చురుకైన వాసనను ఉపయోగించాడు. గుహ లోపల వాళ్ళు నిధిని రక్షించడానికి రూపొందించిన పజిల్స్ మరియు ఉచ్చులను ఎదుర్కొన్నారు. నీనా యొక్క జ్ఞానం మరియు మ్యాక్స్ యొక్క తెలివితో వారు ప్రతి పజిల్ను పరిష్కరించగలిగారు మరియు ప్రతి ఉచ్చును దాటి నావిగేట్ చేయగలిగారు. ప్రతి అడుగుతో నిధికి దగ్గరగా ఉన్నారు. చివరిగా వారు గృహ నడిఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ వారు బంగారు నాణెములు మరియు విలువైన ఆభరణాలతో నిండిన ఒక పెట్టెను కనుగొన్నారు. ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అయిన వారు విజయాన్ని సంబరాలుగా చేసుకున్నారు. వారు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు వారి జేబులు నిధితో గిలిగింతలు పెడుతున్నాయి.
వారు తమ సాహసం యొక్క జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోరని వారికి తెలుసు. మరియు వారు బంగారం మరియు ఆభరణాలను కనుగొన్నప్పటికీ వారు పెంచుకున్న స్నేహబంధమే నిజమైనది.